కానీ మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి రైతు రుణమాఫీ అన్నారు. ఎస్, దాని మీద వర్క్ చేస్తున్నారు, మీరు అప్రిషియేట్ చేయాలి. మీరు పాపం ఇది అన్నిటికీ కూడా ఇంకో కారణం ఏంటంటే ఆ దుర్మార్గపు టీఆర్ఎస్ పరిపాలన ఉంది కదా, ఆ డబ్బు మొత్తం నాశనం చేసిపోయింది. అబ్బా 7 లక్షల కోట్ల రూపాయలు ముంచిపోయిండు వాడు. ఆ 1 లక్ష రూపాయల కోట్లు కాళేశ్వరం పుట్టి పెంచిండు. తర్వాత 28,000 కోట్ల రూపాయలు రాళ్ళకి రప్పలకి విదేశస్తులకి ధనవంతులకి రైతుల పేరు మీద ఇచ్చిండు. అట్లా వాడు ఒక చెత్త పరిపాలన చేసిపోయిండు. దాని యొక్క ఎఫెక్ట్ దీని మీద పడుతుంది, ఒప్పుకుంటే నేను. కానీ ఇప్పుడు ఏ రకంగా మీరు రైతుల రుణమాఫీ చేయడానికి ఎక్సర్సైజ్ చేస్తున్నారో అలాంటి ఎక్సర్సైజు జాన్యువరిలో నిరుద్యోగులకు సంబంధించి చేసి ఉండాల్సింది, రాగానే చేసి ఉండాల్సిందే. సరే, కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి కొత్త గవర్నమెంట్ అన్నప్పుడు, ఒప్పుకుంటాం. బట్ ఎట్ ది సేమ్ టైం నిరుద్యోగులకు సంబంధించిన అంశాలని ఎవ్వరు కూడా అడ్డుకోరు. బట్ ఈరోజు హరీష్ రావు వచ్చి అదేదో చూసినావా, 100 ఎలుకలను తిన్న పిల్లాట తీర్థపోయిందట. ఎట్లా మాట్లాడుతుండే వాళ్ళ హరీష్ రావు వచ్చి? పల్లారాజేశ్వరరెడ్డి 10 సంవత్సరాలు పరిపాలన చేసి పట్టుమని 30,000 ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇచ్చి దాన్ని 10 సార్లు లీకులు చేయించి ఒక తుగ్లక్ పరిపాలన, ఒక దరిద్ర పరిపాలన, ఒక హారిబుల్ పరిపాలన, ఒక అవినీతి పరిపాలన చేసి ఈరోజు శుద్ధపూసలాగా మాట్లాడుతున్నారు వచ్చి. ఎప్పుడైనా మరి అశోక్ నగర్ ఆయన పోయిండు ఈయన పోయిండు అంటున్నారు కానీ మరి మీరెందుకు పోలేదు అశోక్ నగర్? అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పోలేదు? ఇప్పుడు ఎందుకు పోతున్నారు? ఆసుపత్రికి పోతున్నారు. ఇప్పుడు ఎక్కడికైనా పోవడానికి ఎందుకు సిద్ధపడ అంటే మీకు అధికార తృష్ణ. అంటే అధికారంలో మళ్ళీ రావడానికి నువ్వు ఏమైనా చేస్తావు, ఏమైనా మాట్లాడతావు. సరే, అది పక్కన పెడదాము. సో బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి యొక్క అడ్మినిస్ట్రేషన్కి సలహా ఏంటంటే ఎవ్రీ 1 hour ఈజ్ ఇంపార్టెంట్. సో అన్ని అంశాలను కూడా సైమల్టేనియస్గా టేకప్ చేయాలి. సో నిరుద్యోగుల అంశం టాపు, రైతుల అంశము టాపు, విద్యారంగము అంశము టాపు, హెల్త్ రంగము టాపు. ఇవన్నీ టాపు. ఈ 4 అంశాలు కూడా గవర్నమెంట్లో ప్రతిరోజు కూడా కలయిక ఉండాలి, చలనం ఉండాలి. ఐ మీన్ టు సే. సో ఎవ్రీ వీక్ దాని మీద రివ్యూ జరుగుతూ ఉండాలి. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే, ఒకవేళ పొరపాటున ఇప్పుడు ఎవరు కనుక నిరుద్యోగులు బయటకు వచ్చి క్వశ్చన్ చేయకపోయి ఉంటే ఇంకో 6 నెలలు డిలే అవుతుంది తప్ప వీళ్ళేం కదిలేటట్టు ఏం కనిపిస్తలేదు పరిస్థితి. అట్లా ఉంది, అదే సిచ్యువేషన్ ఉన్నది. సో వీళ్ళు ఇంత మూమెంట్ బలంగా తీసుకురావడంతో కొంత ఇదైపోయింది. సో ఇంకొకటి, ఇప్పుడు అబ్బాయి ఆమరణ దీక్ష కొనసాగుతున్నది, ఆల్మోస్ట్ 9 days అవుతున్నది. సో మీకు అనిపిస్తున్నదా ముందుగానే గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి ఉండాల్సింది అని? డెఫినెట్ కావాలి కదా. నిరుద్యోగుల అంశం కాదు, ఎట్లా పక్కన పెడతారు? డెఫినెట్గా ఇప్పుడు అంతే. నేను జనవరిలో అంటున్నా, ఇప్పుడు కాదు. ఇప్పుడు మోతీలాల్ ఏదో ఆమరణ దీక్ష చేసి రావడం కాదు, జనవరి నుంచి బయలుదేరాలి. అంతా కూడా చేస్తుండే. దాంట్లో క్లియర్ కట్గా ఆ మేనిఫెస్టోలో ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయినాయి నోటిఫికేషన్స్. ఇప్పుడు నేను ఇంకొక సలహా ఏమి ఇస్తానంటే ముఖ్యమంత్రి గారికి, అర్జెంటుగా మీకు కొన్ని అంశాలు ఉంటాయి, ఇది వీళ్ళు పెంచమంటున్నారు, పెంచితే కోర్టుకు వెళ్తారు వేరే వాళ్ళు అని అంటున్నారు కదా. అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక 30 మంది పిల్లల్ని ర్యాండమ్గా తీసుకొని మహేందర్ రెడ్డిని కూర్చోబెట్టుకొని మీరు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు చిన్న కమిటీ వేసి, సో ఆ కమిటీలో కొంతమందిని దీనికి సంబంధించిన అంశం పెట్టి ఒక 2-3 పెట్టి మహేందర్ రెడ్డి గారి సమక్షంలో పెట్టి, సో ఇవన్నీ డిస్కస్ చేసి దానికి సొల్యూషన్స్ కూడా వర్కౌట్ చేసి సీఎం గారు ముందు పెడితే సీఎం షుడ్ బి ఏబుల్ టు అప్రూవ్ ఇట్. ఇంతే చేయాల్సింది అడ్మినిస్ట్రేషన్, ఇంకా వేరే ఏం లేదు. ప్రజలు కూడా చేస్తున్నారు అనేది కనబడాలి కదా. సో ఇది చేయాల్సింది. ఐ థింక్ చేస్తారు. మీరు అన్న దాంట్లో ఇప్పుడు వీళ్ళు అడుగుతున్న ప్రధాన డిమాండ్స్ ఏంటంటే, మెగా డిఎస్సి వేయండి, 25,000 అన్న మినిమం వేయండి, 11,000తో నోటిఫికేషన్ వేశారు, అది పాత నోటిఫికేషన్, సరే ఒక 5-6 వేలు కలిపారు బాగానే ఉంది అని ఇంకా వేయండి అని ఒకటి అడుగుతున్నారు. రెండోది Group 2, Group 3 నోటిఫికేషన్లు గతంలో ఇచ్చినవే కంటిన్యూ చేస్తున్నారు, మీరు కొత్తగా ఏంటి కొంత యాడ్ చేసి నోటిఫికేషన్ వేయండి అని అడుగుతున్నారు. సో ఇప్పుడు ఆన్సర్ కూడా లేదు కనీసం. అంటే ఇది అవ్వదు, అవుతుంది, ఏం చేయాలి, ఏం చేస్తాం అన్న దాని విషయంలో ఒక రెస్పాన్సిబుల్ ఆన్సర్ కూడా లేదు కదా. అంటే నేను అనుకుంటాను లోపల డిస్కస్ చేస్తున్నట్టుంది వాళ్ళు. లోపల మా అధికారులు ఎట్లా చెప్పనా, మా అధికారుల స్టాండర్డ్ రిప్లేస్ మీరు చెప్తా చూడండి. ఇది రేవంత్ రెడ్డి గారు నమ్మొద్దు. స్టాండర్డ్ రిప్లేస్ అంటే సార్ మనం తొందరపడదు సార్ అంటారు. ప్రజల దగ్గర తొందరపడడం కాదు, అప్రోప్రియేట్ డెసిషన్ తీసుకోవాలి, టైమ్లీ డెసిషన్ తీసుకోవాలి. ఇలాంటిది మా వాళ్ళు భయపెట్టిస్తారు. నంబర్ 1. నంబర్ 2, ఇది వెళ్తే లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయి సార్ అంటారు. అంటే క్యాజువల్గా అంటారు, సీరియస్గా అనరు. కొంతమంది సీరియస్గా అనొచ్చామో కానీ బట్ క్యాజువల్గా అనే వాళ్ళు కూడా ప్రబుద్ధులు కూడా ఉన్నారు గవర్నమెంట్లో. అందుకే నేను ఏమంటున్నానంటే, ఇలాంటి ఉదాహరణకి మీకు ఇలాంటి లీగల్ కాంపిటీషన్ వచ్చినప్పుడు అడ్వకేట్ జనరల్ ఉన్నాడు. సో ఇంకొక ఈ సర్వీసెస్ సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కేసులకు సంబంధించిన కొట్లాడినటువంటి అడ్వకేట్లు ఉన్నారు. సో వాళ్ళు ప్రో గవర్నమెంట్ అడ్వకేట్లు ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళని పెట్టుకోండి మీరు. ఒక చిన్న కమిటీ వేసుకొని ఆ కమిటీలో ఇలాంటి వాళ్ళని మహేందర్ రెడ్డిని అందరినీ పెట్టుకొని
లెట్ దెమ్ డిస్కస్ ఆల్ దీస్ ఇష్యూస్. 30 మంది పిల్లలు కూడా పిలిపించుకోండి, పిల్లల్ని వినండి మీరు. విన్న తర్వాత దీన్ని కమిటీ వాళ్ళు కూర్చొని ఒక 2 రోజులు అవగొట్టాలి దీన్ని. సింపుల్ లాజిక్. సీఎం దగ్గర పోవాలి, సీఎం 5 సంతకం పెట్టాలి, టప్ అయిపోవాలి అంతే. దీనికి ఇట్లా తాత్పరాలు చేయడం మీకు కరెక్ట్. వాళ్ళు రకరకాల రీజన్స్ చెప్తున్నారు. ఎలక్షన్స్ వచ్చినాయి అన్నది ఒక మెయిన్ రీజన్ అయితే, రెండో రీజన్ ఏం చెప్తారంటే మొన్న గ్రూప్ 1 జరిగింది కదా, సో కొంత డిలే జరుగుతుంది కదా, మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్గా గ్రూప్ 1 వేయలేం కదా, సో ఇట్లా రకరకాల మేనిఫెస్టో డ్రాఫ్ట్ అట్లా లేదు కదా, అట్లా లేదు కదా, మనమే ఇచ్చాం కదా అన్ని. అవునా? ఇప్పుడు అంటే ప్రభుత్వము ఇది అంటే ఒకటి ఏంటంటే ఇదే నేను అంటున్నా, 1 after 1. ఇప్పుడు మేనిఫెస్టోలో దగ్గర నేను అనుకుంటా ఒక 100 అంశాలు, ఈ మొత్తం 320 డ్రామారావు చెప్పినట్టు 420 కాదు వస్తుంది అది, 318 328 ఏదో నంబర్ ఉంది, వాట్ ఎవర్. దాంట్లో దగ్గర 100కు పైన ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లేనివి కూడా ఉంటాయి.